ఏపీలోని మున్సిపాలిటీలో ఆస్తి పన్ను చెల్లింపులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఇవాళ కూడా పన్నుల చెల్లింపు కౌంటర్స్ పనిచేసేలా ఏర్పాట్లు చేసింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు వీలుగా మున్సిపల్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను బకాయిల వడ్డీలపై 50% రాయితీని ప్రభుత్వం కల్పించింది. ఇక ఇవాల్టి రోజు వరకే పన్ను చెల్లింపు గడువు ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన కౌంటర్లు రాత్రి 9 గంటల వరకు పనిచేయబోతున్నాయి. వరుసగా పండుగలు రావడంతో తగిన సిబ్బంది ఉండేలా చూడాలి అని కమిషనర్లకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్ లోనూ పన్నులు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా గాను పన్ను పేరుకుపోయింది. ధనికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పన్నులు చెల్లించడం నిర్లక్ష్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి 50% పన్నులో ఏదైతే వడ్డీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి రాయితీ ప్రకటించింది. దీనితో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో పన్నులు ఈ 50% వడ్డీ రాయితీ ఉండటంతో పెద్ద ఎత్తున పన్నులు చెల్లించేందుకు ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి మున్సిపల్ కార్యాలయంలో కూడా ఉదయం 9 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ అవకాశం కల్పించడం జరిగింది. దీనితో ఉదయం 9 గంటల నుంచి కూడా కౌంటర్ వద్ద అధికారులు ఉండడం జరిగింది. నిన్న ఈ రోజు పండుగలు కావడంతో అంటే ఉగాది రంజాన్ ఉండడంతో సిబ్బంది కొరత లేకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ మన ఒక్క విజయవాడలోనే చూస్తే కనుక నిన్న ఒక్కరోజే ₹1 కోట్లకు పైగా ఈ పన్ను వసూలు అయితే వచ్చిందని చెప్తున్నారు. ఇది ఒక రికార్డు స్థాయిలో అని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి కూడాను ఇదే పనిలో ఉంటున్నారని చెప్పొచ్చు. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ఏడాది పూర్తి వడ్డీ రాయితీ గతంలో జగన్ ప్రభుత్వం ప్రకటించగా ఈసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 50% రాయితీ ఇవ్వడం జరిగింది. దీనితో పెద్ద ఎత్తున ఎవరైతే ఈ పన్ను చెల్లించాల్సిందో వారందరూ కూడాను వచ్చి తమ పన్నును చెల్లించడం జరుగుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్పందనే వస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మున్సిపల్ శాఖకైతే గనక మంచి ఆదాయం అయితే ఈ పన్ను ద్వారా అంటే మొండి బకాయిల ద్వారా వస్తుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ విజయచంద్రన్.